నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 25వ తేదీ నుండి 6 రోజులు ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ మెడికల్ క్యాంప్. ప్రజా పంపిణీ వ్యవస్థను ఎండియు వాహనాల ద్వారానే పంపిణీ చేయాలని సిఐటియు డిమాండ్. ఈ నెల 25వ తేదీ నంద్యాలలో వక్సవరణ చట్టానికి వ్యతిరేకంగా మానవహారం. వికటించిన ఆర్ఎంపీ వైద్యం, మహిళా మృతి, పట్టినొప్పికి వైద్యం చేస్తే ప్రాణమే పోయింది. పీఎం శ్రీ స్కూల్స్ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద జిల్లాలో 40 పాఠశాలల్లో నిర్మిస్తున్న రసాయన ప్రయోగశాలలు, ప్లే గ్రౌండ్స్, లైబ్రరీస్, కిచెన్ గార్డెన్స్ తదితర నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పీఎం శ్రీ స్కూల్స్ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద చేపట్టిన నిర్మాణాలపై ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ ప్రేమంత్ కుమార్, డిఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కింద మొదటి విడత కింద 28 పాఠశాలలు, రెండో విడత కింద 12 పాఠశాలల్లో రసాయన ప్రయోగశాల, ప్లే గ్రౌండ్స్, లైబ్రరీ, ఆర్ఓ ప్లాంట్లు, కిచెన్ గార్డెన్స్ తదితర 144 పనులు మంజూరు అయ్యాయన్నారు. మొదటి విడతలో 28 పాఠశాలల్లో ఇప్పటి వరకు పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించాలన్నారు. పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు జూన్ 6వ తేదీ నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. పాఠశాలలో నిర్మించిన రసాయన ప్రయోగశాల గోడల మీద రసాయనాల పేర్లతో కూడిన పెయింటింగ్స్ వేయించాలన్నారు. అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ నిర్మించే సమయంలో చాలా జాగ్రత్తగా నిర్మాణాలను చేపట్టాలన్నారు. కిచెన్ గార్డెన్స్కు సంబంధించి ఫెన్సింగ్ పూర్తయిందని, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందుకు హార్టికల్చర్ సిబ్బందిని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనులపై జూన్ 6వ తేదీన పునఃసమీక్షిస్తానని, అప్పటిలోగా పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ర్యాంపు నిర్మాణాలకు 3 రోజులు, వర్షపు నీటి నిల్వ కుంటలు, టాయిలెట్స్ను వారం రోజుల్లో నిర్మించే అవకాశం ఉందని, నాణ్యతలో రాజీ పడకుండా 15 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా స్కూల్స్ కమిటీ వారిని సమన్వయం చేసుకుంటూ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి 6 రోజులు ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ మెడికల్ క్యాంప్ నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మెడికల్ క్యాంపునకు రాజస్థాన్ నుండి వైద్యులు సేవలను అందజేస్తారని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రమే ముందస్తుగా శనివారం మధ్యాహ్నం లోపల పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. 200 మందికి మాత్రమే అవకాశం ఉందని పేర్కొన్నారు. నంద్యాల ఆరవైశ్య సంఘం తరపున గత 4 సంవత్సరాల నుంచి శ్రీ భవనాసి వాసు గారు అధ్యక్షులైనప్పటి నుంచి వచ్చిన నూతన కమిటీ ద్వారా అమ్మవారికి ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక సేవలతో పాటుగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఎన్నో చేపట్టడం జరిగింది. కరోనా నుండి కూడా దానికి సంబంధించి ఆనందే మందు తీసుకురావడం అయితేనేమి, అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహించడం అయితేనేమి, ఇంకా ఎన్నో విధాలుగా సామాజిక సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మన ఆరవైశ్య సంఘం తరఫున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రేపు ఆదివారం 25వ తారీఖు నుంచి 6 రోజుల ఆక్యుప్రెషర్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా రాజస్థాన్ నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో కేవలం వారు కూడా నిస్వార్థంగా సమాజ సేవా హితం గురించి అతి తక్కువ ఫీజుతో, అంటే 6 రోజులు కలిపి కూడా కేవలం 100 రూపాయలతోనే వారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి రోజు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ 6 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ యొక్క వారు సంబంధించిన కొన్ని డిసీజెస్ చెప్పారు, ఆ డిసీజ్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో
మన నంద్యాల పట్టణ ప్రజల్ని కోరడం ఏమంటే, ఎవరైనా కానీ రేపు మధ్యాహ్నం లోపల ఇక్కడ పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే తిరిగి 6 రోజుల ట్రీట్మెంట్ చూపించబడను. ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్ 200 మందికి మాత్రమే వారు చేయగలరు. ఈ 200 మంది 6 రోజుల పాటు రిపీట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా త్వరగా వచ్చి క్రానిక్ డిసీజెస్ ఉన్న వారికి, అంటే మామూలుగా చిన్న చిన్న తగ్గిపోయేటట్లు ఉంటే మాత్రం రావద్దండి. క్రానిక్ డిసీజెస్ ఎవరైనా ఉంటే వారు వచ్చి ఇక్కడ ఈ 6 రోజుల ప్రోగ్రాంలో వాళ్ళ స్వాంతన జరిగితే అమ్మవారి దయ వలన మాకు కూడా తృప్తి. అదే అమ్మవారి ఆశీస్సులతో వారు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అభిలషిస్తున్నాము. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరపున ఈ 4 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించాము గతంలో. ఈ క్యాంప్ అనేది మామూలుగా అల్లోపతికి సంబంధించిన కాకుండా న్యాచురల్గా మనము తగ్గించుకునే విధంగా యాక్యుప్రెషర్ ప్రోగ్రామ్ అనేది మేము మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి ఆరోగ్య సంఘం తరఫున నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాము 6 days ప్రోగ్రాము. దీంట్లో ఈ థెరపీ సిస్టమ్ మొత్తము 4 types ఉంటుంది. యాక్యుప్రెషరు, సుజోకు, మ్యాగ్నెటిక్ థెరపీ, వైబ్రేషన్ థెరపీ. ఈ 4 థెరపీలు కూడా వీళ్ళు రాజస్థాన్ టీం వాళ్ళు మనకు వచ్చి ఇక్కడ నిర్వహిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి డాక్టర్ ఎంఏ చయాన్ గారు, రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన్ సంస్థాన్ వాళ్ళు. వీళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమంలో ఓన్లీ నామినల్ ఫీజుగా వీళ్ళు 100 రూపీస్ కలెక్ట్ చేసుకొని, ఆ 100 రూపీస్ కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేదానికి ట్రాన్స్పోర్టేషన్ అలాంటి దానికి ఒక్కటే తీసుకుంటున్నారు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి అడిషనల్గా ఎటువంటి అమౌంట్ తీసుకోవట్లేదు. మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్లు క్రానికల్ డిసీజెస్ ఉన్నవారు ఈ ట్రీట్మెంట్ను ఉపయోగించుకొని వాళ్ళు హెల్త్ విషయంలో బాగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రేపు మధ్యాహ్నం లోపలనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడికి అమ్మవర్షాల ఆఫీస్ దగ్గరకు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైతే ఆదివారం రోజు 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ 6 days ప్రోగ్రామ్కు 25వ తేదీ ఎవరైతే చేపించుకుంటారో వాళ్ళకు మాత్రమే 6 days ప్రోగ్రామ్. ఇది మధ్యలో డ్రాప్ కావడానికి ఉండదు. ఈ 6 days ప్రోగ్రామ్ మీరు ఆలోచన చేసుకొని కరెక్ట్గా మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఉన్న కరెంటు దాంట్లో అందరూ అల్లోపతికి ఎక్కువ అలవాటు పడిపోయింది. ఇలా ఆక్యుప్రెషర్ ఈ ట్రీట్మెంట్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మన బాడీలో ఏ విధంగా ఆక్యుప్రెషర్ చేస్తే ఆ పార్ట్స్ అనేది యాక్టివేట్ అవుతాయో ఆ విధంగా ఈ ప్రోగ్రాము మంచిగా గ్రాండ్ సక్సెస్ అయింది. మిగతా రిమైనింగ్ సిటీస్లలో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు అక్కడ ఆల్రెడీ నిన్న తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు వాళ్ళతో కనుక్కొని అన్ని విధాలుగా బాగుందనే ప్రోగ్రామ్ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరఫున మా చెప్పిన వెంటనే ప్రెసిడెంట్ గారు భవనాసి శ్రీనివాస గారు యాక్సెప్ట్ చేయడము, టీం అంతా కూడా యాక్సెప్ట్ చేసి వితిన్ 2 daysలో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ సదవకాశాన్ని నంద్యాల శ్రీ ఆర్యవైశ్య ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు 9 రకాల నిత్యావసర సరుకులను మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ MDU ద్వారానే ప్రజలకు పంపిణీ చేయాలని CITU నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో CITU కార్యాలయం నుండి సాయిబాబా నగర్, టెక్కే, పద్మావతి నగర్, మున్సిపల్ కార్యాలయం, బొమ్మల సత్రం మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు MDU వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టి అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం CITU పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, MDU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజా శ్రీనివాసులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహనాలను బ్యాంకుల నుండి ప్రతి నెల EMI చెల్లిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజల ఇంటి దగ్గరికి తీసుకువెళ్తూ ప్రభుత్వం ఏ సరుకులు ఇచ్చినా ప్రజలకు అందించడంలో MDO ఆపరేటర్ల సేవలు మెరుగైనవని అన్నారు. అటువంటి MDU ఆపరేటర్లను అర్ధాంతరంగా జూన్ 1 నుండి తొలగిస్తున్నామని చెప్పడం చాలా దురదృష్టకరమని తెలిపారు. కూటమి ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయం వలన
దాదాపు 20,000 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వీరి మీద ఆధారపడిన 80,000 మంది కుటుంబీకులు కూడా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎవరిని తొలగించాలి, ఏ వ్యవస్థను నాశనం చేయాలనే ఆలోచన చేస్తుంది తప్ప గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులను సవరణ చేసి మరింత పటిష్టంగా చేసే ఆలోచన చేయడం లేదని విమర్శించారు. MDU వాహనాలను తొలగించాలని, గత ప్రభుత్వం తీసుకున్న ఒప్పందాన్ని మరింత కొనసాగింపుగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని, లేకపోతే MDO వాహన ఆపరేటర్లతో, అసిస్టెంట్లతో, వారి కుటుంబాలతో చలో విజయవాడకైనా సిద్ధపడతామని కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని CITUగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో MDU ఆపరేటర్లు, అసిస్టెంట్ ఆపరేటర్లు 100 మందికి పైగా పాల్గొనడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజల ఇంటి దగ్గరికే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని, ఆ పథకం ద్వారా ఇంటింటికి ప్రజలకు సరుకులు అందించే విధంగా MDU ఆపరేటర్స్ దాదాపుగా 9,000 మందికి పైగా కార్మికులు ఈరోజు ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ప్రభుత్వము వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పప్పులను సవరణ చేయకుండా ఉద్యోగాలు, ఉపాధి కల్పించేటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపే పరిస్థితుల్లో ఈరోజు విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు పథకాలన్నీ కొనసాగిస్తాము, ప్రజలకు దూరం చేయము అని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మాటలు మాత్రమే చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు వైన్ షాప్ లో పనిచేసేటువంటి ఉద్యోగులను ఇంటికి పంపించినారు. అదే విధంగా ఈ రోజు రైస్ పంపిణీ చేసేటువంటి ఆపరేటర్లను కూడా మీరు ఇంటికి వెళ్లాల్సిందే అనేటువంటి రీతిలో ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడము చాలా దుర్మార్గము. ఒక పక్కనేమో అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, ఉపాధి దేశంలో పెంచే ప్రయత్నం చేస్తాము, ఎక్కడ కూడా నిరుద్యోగం లేకుండా చూస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము ఈ రోజు ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడబిక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళని ఏ విధమైనటువంటి రీతిలో ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేయలేం లేదు. ఇప్పటికే చాలా మంది కూడా ఎదురుస్తున్నారు ఎప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని చెప్పేసి. కానీ సూపర్ 6 పథకాలు అమలు చేయకపోగా ఉన్నటువంటి పథకాలను నిర్వీర్యం చేసి ప్రజలకు దూరం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అనేటువంటి ఈ పథకం కొనసాగడం ద్వారా ప్రతి ఇంటికి కూడా బియ్యము, ఇతర నిత్యావసర వస్తువుల సరుకులన్నీ కూడా ఇంటికి చేరవేస్తున్నటువంటి ఆపరేటర్స్ ను ఈరోజు ఏం చెప్పకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, చర్చించకుండా ఇంటికి సాగనంపేటువంటి దుర్మార్గమైనటువంటి విధానము సరైనది కాదు. దీన్ని CITUగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా వీళ్లకు ప్రభుత్వానికి జరిగినటువంటి ఒప్పందము ఇంకా 20 నెలల పాటు ఉంది. ఆ 20 నెలలు ముగిస్తున్నా అనే 3 నెలల కాలంలో మీకు ఒప్పందం ముగిస్తుంది కాబట్టి మీరు వేరే అత్యంతమైనటువంటి పనులు చూసుకోండి, లేకపోతే మీకు మళ్ళీ ఉపాధి కల్పిస్తామన్నటువంటి రీతిలో ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప 20 నెలల కాలం ముందే మీరు ఇంటికి వెళ్ళండి, మీకు ఎలాంటి సంబంధం లేదు ప్రజలతో అనేటువంటి రీతిలో ఈ రోజు ప్రజల నుంచి దూరం చేయడము, ప్రజలకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థను దూరం చేయడమేనని CITUగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కానీ వీళ్ళను కొనసాగించాలా, ఒప్పందం ఏదైతే ఉందో వాటిని మరింతగా పెంచే ప్రయత్నం చేయాలా. ప్రజా పంపిణీ వ్యవస్థను నిజంగా అన్ని రకాల సరుకులు 9 రకాల సరుకులు ఇస్తామని చెప్తున్నారు. ఆ 9 రకాల సరుకులు ఇవాళ వీళ్ళ ద్వారానే పంపించేయాలని చెప్తున్నాము. మరోపక్క ఈరోజు జూన్ 1వ తేదీ నుంచి మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. వికలాంగులకు ఇంటికా నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా డీలర్ల ద్వారా పంపిణీ చేస్తారో చెప్పడం లేదు. కాబట్టి ఇటువంటి లోపాలన్నీ ఏమన్నా ఉంటే సవరణ చేయాలి తప్ప ఆపరేటర్లను రోడ్డున పడేసేటువంటి విధానము సరైనది కాదు. దీన్ని వ్యతిరేకిస్తూ CITU కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా ర్యాలీ చేపడుతున్నాము. ఇంతకు ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడకైనా కానీ కార్మికుల కుటుంబాలన్నీ సిద్ధంగా ఉంటాయని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ MD వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి కేబినెట్ నిర్ణయం చెప్పి మన నాదెళ్ల మనోహర్ గారు స్పీచ్ చేయడం జరిగింది. దానికంటే ముందు 10 రోజుల ముందర మేము నాదెళ్ల మనోహర్ గారి నుంచి సివిల్ సప్లై మన కమిషనర్ నుంచి ఫోన్ వస్తే మేము విజయవాడకు పోయినాం, రాష్ట్ర నాయకులలో పోయినాం. అప్పుడుగా ఈ వ్యవస్థ తీస్తారని ఒక మాట చెప్పలేదు. ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేస్తాము, దీన్ని 15 రోజుల నుంచి 30 రోజుల దాకా పెంచుతామని చెప్పారు తప్ప అప్పుడు తీస్తారని ఒక మాట రాయలేదు. రాష్ట్ర నాయకులు కానీ లోకల్ ఉన్న ఎంపీలు కానీ ఏ విషయం ఇంటిమేషన్ లేకుండా కేబినెట్ నిర్ణయిస్తున్నాము. ఇప్పుడు 1 తారీఖు నుంచి మేము డీలర్తో పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే తెలియాలన్నా. ఎందుకంటే 1 కాదు 2 కాదు 9,200 మంది
ఉపాధి కల్పించినటువంటి ఉద్యోగులను అదే మంది హెల్పర్లను దాదాపుగా 20,000 మంది హెల్పర్లను మొత్తం రోడ్డు పడేసే కార్యక్రమం చేశారు. మేము తింటున్న అన్నంలో మన్ను పడేసేలాగా వేశారు. ఎందుకంటే ఈ 1వ తారీఖు ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. కానీ ఈ వ్యవస్థను అన్ని రకాలుగా వాడుకున్నారు. మొన్న కరోనా టైంలో రెడ్ జోన్లలో మనం తిరిగి ఇంటికి సప్లై చేశాం, అప్పుడు వ్యవస్థ పనికొచ్చింది. కానీ మొన్న విజయవాడలో ఉత్తర బాధలు వస్తే ఎవరు పట్టించుకోకుండా వాలంటీర్లుగా మేము నడి రోజులు నీళ్లలో దూరి ఇంటింటికి సప్లై చేశాం. ఆ పద్ధతులుగా ఎవరు మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు 70%, 75% ప్రజలు కోరుతున్నారు, ఈ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామంటున్నారు. కానీ మా పరిస్థితి ఏంటంటే అన్యాయంగా ఉండేటంటే అనవసరంగా రోడ్డుగా పడేశారు. మేమే కాదు, మా పిల్లలు, మా హెల్పర్లు దాదాపుగా 30,000 మంది ఉన్నాం. ఈ ప్రభుత్వం దాదాపుగా ఎంతో మందికి వచ్చిన తర్వాత ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చారు. కానీ ఉన్న ఉపాధి పోగొట్టి వేరే వాళ్ళకి ఇట్టిస్తారు. ఉండే వాళ్ళు మమ్మల్నే తీసుకొని చేయమని ఛాన్సాలు పెట్టినా కానీ ప్రభుత్వం కానీ సప్లై కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మా గోడు ఎవరు చెప్పేదని తెలియక మన ర్యాలీగా చేసుకుని సిఐటి తర్వాత చదివిపోయి మొత్తం నంద్యాల మొత్తం ఈ సాయిబాబా నగర్ నుంచి దాదాపుగా సంజీవల్ గేటు మన మున్సిపల్ హై స్కూల్, మున్సిపల్ నుంచి దాదాపు బొమ్మలతో నుంచి కరెంట్ చార్జ్ దాకా పోతున్నాము. ఈ లారీని బలవంతం చేసి మనం రేపు చేస్తామని చెప్పి ఎండీలందరూ జై ఎండివ్. గౌరవనీయులైనటువంటి చంద్రబాబు గారికి, మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా ఎండివ్ తరఫున మేము మాట్లాడేది ఏంటంటే, అయ్యా మేము కరోనా టైంలో ఏ విధంగా అయితే మా కుటుంబాలను వదులుకొని స్వస్థంగా ఒక ముసలుల కానుండి జ్వరాలు వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళ దగ్గర కూడా మేము వెళ్ళి తమ్మేసి బియ్యం వేసి వాళ్ళకు నిరుపేదలకు చాలా సాయం చేసినాము. మా సహాయాన్ని మీరు ఈ రోజు ఎట్లా చేస్తున్నారంటే గాలికి వదిలేసి ఒక రోడ్డు పాలన మానేస్తున్నారు. అంటే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబాలను, నిరుపేద కుటుంబాలు అంటే మీకు ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబాలు మీకు అక్కర్లేదా? ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎస్సీ అంటే అంత చులకన్నా, బీసీ అంటే అంత చులకన్నా, మైనార్టీ అంటే అంత చులకన్నా. ఎందుకంటే కరోనాలో పనిచేసినట్టు మేము ఈరోజు డీలర్ వ్యవస్థ కమిషన్ తీసుకొని ఇంట్లో కూర్చొని దందాలు చేస్తున్నది వాళ్ళు, మేము కాదు దందాలు చేస్తున్నది. ఈరోజు రాండి బయటికి, మా వ్యవస్థలో ఒకరితో చేసినవచ్చు, కానీ వాళ్ళని ఖండించండి. అన్ని కుటుంబాలపైన ఖండిస్తే మాత్రం మేము ఊరుకోము. ఎందుకంటే మేము నిజమైన సేవ చేసినాం, ఆ సేవకు మాకు గుర్తించాలా. ఎందుకంటే మేము మీ సేవ ఇది 85% గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇంటిని సర్వే చేసినారు. ఇది బెస్ట్ సర్వేని మెచ్చుకున్నాడు. ఆ రోజు సర్వే మెచ్చుకున్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజు ఎందుకు మెచ్చుకోవట్లేదు అంటే తల్లిపాలు తాగిన రొమ్ముల మీద గుద్దవద్దు. ఎందుకంటే మా కుటుంబాలు చాలా వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవస్థ మీద మనం బయటేస్తే దాదాపు 20,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు పాలన పడతాం. మీరు మాకు చేయాల్సినటువంటి న్యాయం చేకూరకపోతే విజయవాడ కూడా మా యొక్క ఫ్యామిలీ తల్లుల పిల్లలతో సహా వచ్చి మీ రోడ్డు పాలన నిరసన తెలియజేస్తామని కోరుతున్నాం. స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో గౌరవ అధ్యక్షులు అబులైస్, అబ్దుల్ సమద్, కో కన్వీనర్ మస్తాన్, ఎస్డిపిఐ ఏజాజ్, ఏఐఎంఐఎం అయూబ్, మౌలానా ఇద్రీస్, జుబేర్ బాషా, హనీఫ్, అబ్దుల్ ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు మజ్లిసుల్ ఉలేమా వల్ అయమ్మా ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు మానవహారంను శాంతియుతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నంద్యాలలో గల అన్ని మసీదుల ఇమాములు, ఉలేమాలు, మసీదు పెద్దలు, రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరారు. మానవహారం నిర్మించే ప్రదేశాలను తెలుపుతూ తాము ఒక రూట్ మ్యాప్ను అన్ని మసీదులకు పంపించామని, కావున మసీదులోని మరియు ఆ ప్రాంత యువత మరియు కార్యకర్తలు దీన్ని అనుసరించి ఆ రోజున తమ మహిళలు మరియు కుటుంబ సభ్యులతో సహా మానవహారంలో తప్పక పాల్గొని కేంద్ర ప్రభుత్వం ముస్లిం ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలను నిరసించాలని కోరారు. ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से वक्फ बचाओ दस्तूर बचाओ के प्रोग्राम में 25 तारीख को दोपहर में 2 बजे से 2:30 बजे तक इंसानी जंजीर, ह्यूमन चैन, मानवाहारम यानी एक आदमी दूसरे आदमी का हाथ पकड़कर रोड के किनारे पर अपने घर वालों के साथ या मस्तूरात एक जानिब और मर्द हजरात एक जानिब ठहर कर वक्फ बचाओ दस्तूर बचाओ के तहत में वक्फ एक्ट के बिल के खिलाफ में मुजाहरा करना है और खामोशी के साथ करना है।
किसी तरह का कोई नारा नहीं है और हमारी जानिब से किसी तरह कोई ट्रैफिक को खलल अंदाज नहीं होना है। और ऐसे ही मैं दरख्वास्त करता हूँ कि हर इलाके के लोकल जो यूथ है या लोकल मसाजिद के इमाम हैं, उन सब से गुजारिश है कि इस प्रोग्राम में हिस्सेदार बने और वहाँ के प्रोग्राम को लीड करने की कोशिश करें। तमाम जमहूरी मिजाज रखने वाले भाइयों और बहनों से अदबन गुजारिश है कि ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड और नंदियाला JAC और मजलिसुल उलमा वल अइम्मा वुमेन चैन इंसानी जंजीर का ये प्रोग्राम बनाकर है। आप तमाम लोगों को उसका इल्म है। कल आने वाली इतवार को दोपहर में 2 बजे से 2:30 तक हर एक अपने अपने इलाके में जो तस्वीर आपको भेजी गई है उसके हिसाब से हर एक अपने बीवी बच्चों को, अपने घर के, अपने मोहल्ले के मर्द और ख़वातीन बच्चों सारे के सारे सड़क पर आकर, सड़क के रास्ते के किनारे पर खड़े होकर खामोशी के साथ इस एहतिजाज को दर्ज करना है। उम्मीद करते हैं कि आप तमाम हमारी इस दावत को कबूल करके मैदान में आएंगे। 2 बजे से 2:30 तक यानी आधा घंटे का वक्त निकाल कर आपको कुर्बानी देना है। उम्मीद है कि आप ज़रूर इंशाअल्लाह कुर्बानी देंगे और मैदान में आएंगे। బీజేపీ తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రేపు ఆదివారం అనగా 25వ తేదీ ఆదివారం నాడు దేశవ్యాప్తంగా మానవహారం అని, దీని ఉద్దేశం ఏమనగా ఈ మానవహారం ప్రతి ఒక్కరూ తమ అందరూ వచ్చి చేతులు పట్టుకొని రోడ్డుకు ఒక మూలగా నిలబడి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా తమ నిరసన తెలియజేయడం. దీని ద్వారా మనము ఏదైతే ఈ బీజేపీ గవర్నమెంట్ ఉందో వీరికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. ఈ వక్ఫ్ సవరణ చట్టానికి భారతదేశంలోని ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారనే మెసేజ్ కోసమే ఈ మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన నంద్యాల పట్టణంలో కూడా మేము సోషల్ మీడియా ద్వారా మరియు ఇళ్ల ద్వారా కూడా దీని యొక్క రూట్ మ్యాప్లు కూడా ఇచ్చాము. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి రేపు మధ్యాహ్నం అనగా ఆదివారము మధ్యాహ్నం 2 గంటల నుండి 2:30 గంటలు, ఒక అర్ధగంట మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క మానవహారం ప్రోగ్రాంను విజయవంతం చేయడం మనందరి బాధ్యత. ముఖ్యంగా ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చామో కేవలం ఆ రూట్ మ్యాప్లలో మాత్రమే, ఎక్కడైతే మీ ఇంట్లో దగ్గరగా ఉంటుందో ఆ రూట్ మ్యాప్ దగ్గరకు వచ్చి అక్కడ మాత్రమే నిలబడి ఈ ప్రోగ్రామ్ని మానవహారాన్ని సక్సెస్ చేయండి. దాంతోపాటు ప్రతి ఒక్కరూ తమ యువకులు ఉన్నారో, ఏ ఏరియా యువకులు ఉన్నారో ఆ ఏరియాలో వాలంటీర్గా మీరు ముందుకు వచ్చి అక్కడ ఒక అర్ధగంట వరకు ఆ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించి అక్కడ ఏదైనా నీళ్ల సదుపాయం కానీ మరి ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు అక్కడి యువత ముందుకు వచ్చి వాళ్ళకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల ముస్లిం JAC తరఫున నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్క ముస్లింలకు మరియు ప్రతి ఒక్క సెక్యులర్ వాదులకు అందరికీ నంద్యాల ముస్లిం JAC తరఫున విన్నపం ఇవ్వనంగా దయచేసి రేపు ఆదివారము 25వ తేదీ ప్రతి ఒక్కరూ ఒక అర్ధగంట సమయాన్ని కేటాయించి మధ్యాహ్నం 2 నుండి 2:30 గంటల వరకు ఈ మానవహారంగా ఏర్పడి మన యొక్క నిరసన ఈ గవర్నమెంట్ కి తెలిసే విధంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. జై భారత్, జై భీమ్. ఆర్ఎంపీ వైద్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. పంటినొప్పి అని వెళితే నరానికి ఇంజెక్షన్ చేయడంతో మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామలలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన సమాచారం మేరకు సంజామల మండలం చిన్నకొత్తపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ అనే మహిళ పంటినొప్పితో బాధపడుతూ ఆర్ఎంపీ వైద్యుడు దస్తగిరి వద్దకు వెళ్ళింది. ఆర్ఎంపీ వైద్యుడు నరానికి ఇంజెక్షన్ వేశాడు. వెంటనే మూర్ఛ వచ్చి మహిళ పడిపోయింది. మహిళ వెంట వచ్చిన ఆమె కుమారుడు బాలకృష్ణ ఆందోళన చెందగా ఇంజెక్షన్ వల్ల మొబ్బు వచ్చి ఉంటుందని ఆర్ఎంపీ వైద్యుడు అతనితో చెప్పాడు. అయితే మహిళ నోటి నుండి నురగ వస్తూ అచేతనంగా ఉండడంతో పసిగట్టిన ఆర్ఎంపీ వైద్యుడు గుట్టుగా అంబులెన్స్కు ఫోన్ చేశాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పడంతో హుటాహుటిన కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందింది. దీంతో బాధిత మహిళ భర్త బుర్ర బాలస్వామి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు
ఎస్ఐ సి రమణయ్య తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో కూడా ఈ ఆర్ఎంపీ చేసిన వైద్యం పలువురికి వికటించిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళ మృతికి కారణమైన ఆర్ఎంపీ వైద్యుడు దస్తగిరిపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మృతురాలి కుటుంబ సభ్యులు స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 25వ తేదీ నుండి 6 రోజులు ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ మెడికల్ క్యాంప్. ప్రజా పంపిణీ వ్యవస్థను ఎండియు వాహనాల ద్వారానే పంపిణీ చేయాలని సిఐటియు డిమాండ్. ఈ నెల 25వ తేదీ నంద్యాలలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మానవహారం. వికటించిన ఆర్ఎంపీ వైద్యం, మహిళా మృతి, పట్టినొప్పికి వైద్యం చేస్తే ప్రాణమే పోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.